Jungle. హలో వ్యూయర్స్, ఈరోజు నేను వివో వి సిరీస్‌లో V27 మోడల్‌ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ వీడియో చివరిదాకా చూడండి. సో, దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటో ఒకటొకటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఒక ఫీచర్ అయితే ఆరా లైట్ వస్తుంది. ఈ ఆరా లైట్ ద్వారా మనకి కెమెరా బ్యాక్ సైడ్ ఉంటుంది మనకి. మొబైల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. చుట్టూ చిన్న రింగ్ లైట్‌లో ఉంటుందనమాట. దీని ద్వారా నైట్ టైమ్ ఫోటోగ్రాఫ్స్‌ని బాగా తీసుకోవచ్చు. అలాగే ఇంకోటేంటంటే మనకి కలర్ చేంజింగ్ ప్యానెల్ అనేది ఉంది. బ్యాక్ సైడ్ మన మొబైల్ కలర్ చేంజింగ్ ప్యానెల్‌తో వస్తుంది. ఎండ్‌లో పెట్టినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఏమైనా ఆబ్జెక్ట్స్ పెట్టినప్పుడు కూడా కలర్ అనేది మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇంకోటి మనం మొబైలు అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి. సో, మొబైలు చూడండి ఇది. దీని యొక్క వెయిట్ వచ్చి 180 గ్రామ్స్, చాలా లైట్ వెయిట్‌గా ఉందిది. డిస్‌ప్లే వచ్చి 6.78 ఇంచెస్‌తో వస్తుందిది. అంటే ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది చాలా ప్రీమియం లుక్‌తో ఉందండి మొబైల్ ఇది. చాలా బావుందిది. అండ్ దీంతో పాటు మనకేమిచ్చాడంటే మొబైల్ కేస్ కవర్ ఇచ్చాడు. ఇంకేమిచ్చాడో చూద్దాం. ఓకే. వివో బుక్‌లెట్ ఒకటిచ్చాడు. దీంట్లో మనకి వారంటీ అన్నీ కూడా కవర్ అవుతుంది. అండ్ ఇది 1 ఇయర్ వరకు వారంటీ వస్తుంది. ఏ మొబైల్ కన్నా 1 ఇయర్ వరకు వారంటీ వస్తుంది. ఈ బుక్‌లెట్ కూడా మీరు జాగ్రత్త చేసుకోవాలి. చూడండి, వారంటీ కార్డ్ సెకండ్ కాపీనిచ్చాడు. ఇంకోటి కస్టమర్ కాపీనిచ్చాడు. ఓకే. దీన్ని కూడా పక్కన పెట్టండి. ఇంకేమిచ్చాడో చూద్దాం. నెక్స్ట్ చార్జర్ కేబుల్. సిమ్ ఎజెక్టర్ ఒకటిచ్చాడండి. దీని ద్వారా మనం సిమ్ అనేది తీసుకోవచ్చు మొబైల్ నుండి. ఓకే. సిమ్ ఎజెక్టర్ అది. నెక్స్ట్ చార్జర్ కేబుల్ ఇచ్చాడు మనకి. నెక్స్ట్ చార్జర్. ఇది 67 వాట్స్ 66 వాట్స్‌తో వస్తుందండి ఇది. 4600 మెగా హెర్ట్జ్ బ్యాటరీతో వస్తుందిది. ఇది 19 మినిట్స్‌లో 50% ఛార్జ్ అనేది చాలా స్పీడ్‌గా మనకిస్తుందిది. ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడో చూద్దాం. మొబైల్ ఒకసారి చూద్దాం ఒకసారి. ఫింగర్ ప్రింట్ తోటి ఓపెన్ చేయాలి. ఫస్ట్ టైమ్ కాబట్టి మనం మొబైల్ పిన్ ఒకటి సెట్ చేసుకోవాలి. ఓకే. నేను మొబైల్ పిన్ ఎంటర్ చేశాను. ఓకే. మొబైల్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇది. చాలా బాగుంది చూడడానికి. సో, ఆప్షన్స్ చాలా స్మూత్‌గా, ఎందుకంటే ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కాబట్టి చాలా స్మూత్‌గా ఆప్షన్స్ అన్నీ కూడా తొందరగా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం మొబైల్ సెట్టింగ్స్‌లోకెళ్తే సిస్టమ్ అప్డేట్ ఇచ్చాడు. అబౌట్ ఫోన్‌లో మనకు చూడండి ఆండ్రాయిడ్ 13 వెర్షన్‌తో వస్తుందండి ఇది. వన్ టచ్ వాయిస్ అని ఇచ్చాడు ఇది. అండ్ ప్రాసెసర్ వచ్చి మీడియాటెక్ ప్రాసెసర్ అండి. ప్రపంచంలోనే బెస్ట్ ప్రాసెసర్ ఇది. ఇది 2 హెర్ట్జ్ ప్రాసెసర్ ఇది. ఆక్టో కోర్‌తో వస్తుంది ఇది. నెక్స్ట్ మొబైల్ అయితే ట్రెండీగా ఉంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఇచ్చాడు. ఫస్ట్‌దేమో 50 ఎంపీ మెయిన్ కెమెరా సోనీ ఐమాక్స్ సెన్సార్‌తో వస్తుందండి ఇది. సెకండ్‌ది వచ్చి 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరాకి. థర్డ్‌ది లాస్ట్ ఉన్నది ఏంటంటే 2 ఎంపీ మాక్రో మాక్రో కెమెరాకి ఉపయోగిస్తారు. ఓకే. సెకండరీ కెమెరా వచ్చి మీకు 50 ఎంపీ వస్తుందది. అది 2.45 అపర్చర్‌తో వస్తుందిది. నెక్స్ట్ ఎనకాల నేను లైట్ ఆన్ చేయగానే ఆరా లైట్, ఈ విధంగా ఆరా లైట్ అనేది వస్తుంది. నైట్ టైమ్ ఫోటోస్ అనేవి చాలా బాగా తీసుకోవచ్చు. బ్రైట్‌గా వస్తాయి మీకు ఫోటోస్ నైట్ టైమ్ అనేది. ఓకే. ఇంకా మీకు కెమెరా రివ్యూ అంతా కూడా మీకు చేసి చూపిస్తాను, మీకు చూద్దురు గాని. కెమెరా శాంపిల్స్, వీడియో క్వాలిటీ గట్టా ఎలా ఉన్నాయో అన్నీ కూడా మీకు ఈ మొబైల్‌లో మీకు చూపిస్తాను. చాలా స్మూత్‌గా హ్యాండిల్ అవుతుంది ఇది మొబైల్. నెక్స్ట్ ఇంకా దీంట్లో ఇంకొక ఫీచర్ ఏంటంటే మనకి వెడ్డింగ్ స్టైల్ అని ఇచ్చాడండి ఫోటోస్‌లో. ఈ వెడ్డింగ్ స్టైల్ ద్వారా మీరు ఫోటోస్ అనేవి ఇంక చూసారా అక్కడ ఆప్షన్స్ వెడ్డింగ్, ఫ్రెష్, టెక్స్చర్ అని ఉంది. దీంట్లో ఏదన్నా ఒక ఫిల్టర్ మీరు సెలెక్ట్ చేసుకుంటే, వెడ్డింగ్ స్టైల్ సెలెక్ట్ చేసుకుంటే పిక్చర్స్ అనేవి నైట్ టైమ్ కూడా చాలా బాగా వస్తాయన్నమాట ఇది.
ఇదొక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనం ఈ మొబైల్‌లో. ఓకే. ఇప్పుడు మీకు కెమెరా శాంపిల్స్ చూపిస్తాను మీకు. చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఇమేజెస్ ఆహ్, మొబైల్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాతో తీసిన ఫోటోస్ అండి ఇవి. ఇవి 50 ఎంపీ మెగా పిక్సెల్స్‌తో వస్తున్నాయండి ఇవి. ఇవి స్ దీంట్లో ఏ సెన్సార్ వాడారంటే సోనీ ఐఎంఎక్స్ 766 ఈ సెన్సార్ యూజ్ చేయడం జరిగింది. ఇది వరల్డ్‌లోనే బెస్ట్ సెన్సార్ ఇది. అండ్ ఇది ఎఫ్ 1.88 అపర్చర్‌తో వస్తుందండి ఇది. ఈ అపర్చర్ అనేది ఏంటంటే మనకి కెమెరా యొక్క లెన్స్‌ని ఆహ్, కెమెరా యొక్క లెన్స్‌ని పూర్తిగా ఓపెన్ చేస్తాయన్నమాట. ఎప్పుడైతే మనకి ఈ యొక్క అపర్చర్ అనేది 1 మీద, 2 మీద ఉన్నాయో మనకి పిక్చర్స్ అనేవి కొంచెం పెద్దగా కనిపిస్తాయి. అండ్ బ్రైట్‌గా కనిపిస్తాయి మనకి. ఎప్పుడైతే అపర్చర్ అనేది 5 మీద, 8 మీద, 16 మీద ఉన్నాయో అవి కొంచెం మనకి పిక్చర్స్ అనేవి కొంచెం లాంగ్ కనిపిస్తాయి. లెన్స్ అనేవి చాలా చిన్నగా ఓపెన్ అవుతాయన్నమాట. ఓకే. ఇంకా మనకి సెకండ్ కెమెరా మెయిన్ కెమెరా కింద ఉన్న సెకండ్ కెమెరా 8 ఎంపీతో వస్తుందండి. ఇది వైడ్ యాంగిల్ కెమెరా. ఇది ఎఫ్ 2.2 అపర్చర్‌తో వస్తుందండి. అండ్ లాస్ట్ ఇంకొక కెమెరా ఉంది. 2 ఎంపీ మాక్రో కెమెరా. ఇది ఎఫ్ 2.4 అపర్చర్‌తో వస్తుందండి. అలాగే మనకి ఈ బ్యాక్ సైడ్ ఈ 3 కెమెరాలు చూసారు కదా! ఇప్పుడు మనకి ఫ్రంట్ వచ్చి దాన్ని సెకండరీ కెమెరా అంటారు ఇది. 50 ఎంపీ మెగా పిక్సెల్‌తో వస్తుందండి ఇది. ఓకే. ఇప్పుడు మీరు సూపర్ మూన్ చూడండి. సూపర్ మూన్ ఆప్షన్ అనేది ఉంది దీంట్లోని. సో, ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే మామూలుగా మీరు మామూలు సెల్‌తో తీస్తే ఈ విధంగా వస్తాయి మీకు ఫోటోసు. కానీ ఈ వివో V27లో అయితే మీరు సూపర్ మూన్ ఆప్షన్ గాని యూజ్ చేస్తే మీకు మూన్ అనేది మీకు చాలా స్పష్టంగా అనేది కనిపిస్తుందనమాట. ఇదొక చూడండి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చూసారా జూమ్ చేస్తే. సో, ఇదొక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు.